దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారు ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కేంద్రం దగ్గర నుంచి ఏదో ఒక డెసిషన్ వచ్చే వరకు ఇది, లేదంటే ఇప్పుడు బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత కూడా పరిషత్ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. పక్కన పెడితే ముఖ్యంగా కేంద్రం నుంచి ఏదో ఒక డెసిషన్ రావాలి, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి అన్నటువంటి ధోరణితోనే ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది అధికార పక్షం. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ మార్నింగ్ జోష్నా మేడం, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు మా శ్రీవర్ధన్ రెడ్డి అన్న గారికి, తమ్ముడు వెంకట్ గారికి, HMTV ప్రేక్షకులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ అది ఏదైతే ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరిగిందో బడ్జెట్ సమావేశాల విషయంలో, దాంట్లో క్లియర్ గా ఒక 50% పైగా ఉన్నటువంటి వర్గాలను మోసం చేసిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి 2 ఎన్నికలకు మోసపూరితంగా నిర్వహించి 100 రోజుల్లో అమలు చేస్తాన్నటువంటి హామీని తుంగలో దొక్కి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి దానికి అనుగుణంగానే ఒక 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు బీసీల మీద ఖర్చు పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ సమావేశంలో పోయినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కేవలం తూతూ మంత్రంగా 6,000 కోట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశంలో అయినా అట్లీస్ట్ 20,000 కోట్లు కేటాయిస్తాను నీ నోటితోటి మాట్లాడినావు. ఆ 20,000 కోట్లు కేటాయించి 42% రిజర్వేషన్ అనేటువంటిది నువ్వు ఇయ్యవు, నువ్వు మోసం చేసినావు అనేటువంటిది బీసీలు ఎప్పుడో పసిగట్టినరు. నువ్వు ఎప్పుడైతే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను మోసం చేసి ఆ రిజర్వేషన్లు అందకుండానే ఎన్నికలకు పోయి చట్టం కేంద్రం పేరు చెప్పేసి కాలం గడిపేసే ప్రయత్నం చేసి ఎన్నికలకు పోయినావు. ఎన్నికలు నిర్వహించుకున్నావు. నీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి భయానికో భక్తికో నీకు కొన్ని స్థానాలు వచ్చినాయి, నువ్వు అదే తృప్తిలో ఉన్నావు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు అదే కోవలోకి పోయినావు. మళ్ళా బీసీలను మున్సిపల్ ఎన్నికల్లో కూడా మోసం చేసినావు. మళ్ళా నీ ఎన్నికలు నిర్వహించుకున్నావు, తూతూ మంత్రంగా నిర్వహించినావు. ఇవాళ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు నిధుల విషయంలో కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ వచ్చే నిధులకు పెద్దగా అంత ముడిపడి లేదు. మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపాలిటీలకు, పట్టణ స్థానిక సంస్థలకు పంచాయతీరాజ్ సంస్థలకు మాత్రమే కేంద్రాల నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలైనటువంటి ఎన్నికలు నిర్వహించేసినావు. బీసీలను 23,000 పైచిలకు బీసీలకు పదవులు రాకుండా అడ్డుపడ్డాడు, మోకాలు అడ్డు పెట్టాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మాకు లేని ఆశని కల్పించిండు అని చెప్పేసి వాళ్ళ బీసీ సంఘాలన్నీ అంటున్నాయి. మేము ఆయనను అడగలేదు మాకు 42% రిజర్వేషన్ ఇవ్వమని. మేమున్నది తెలంగాణ రాష్ట్రంలో 52% పైగా. నువ్వు ఇస్తే 52% ఇస్తామని ప్రకటించాలంటేవి. మళ్ళీ ఇంట్లో ఒక పెద్ద మోసం ఏమున్నదంటే, సరే ఈ సర్పంచ్ ఎన్నికల్లో లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో లేకపోతే మున్సిపల్ ఎన్నికల్లో నువ్వు చట్టం చేయాలా, తీసుకొచ్చి అమలు చేయాలా. విద్యా ఉద్యోగాల్లో ఎందుకు అమలు చేస్తలేవు? మరి కేసీఆర్ గారు ఎస్టీలకు ఇస్తామని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి అమలు చేసి వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తానని మాట ఇచ్చి 9% రిజర్వేషన్లు అమలు చేస్తా ఉన్నాడు వాళ్ళ కేసీఆర్ గారు. ఎస్టీలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడు ఇవాళ. మరి నువ్వు బీసీలకు 40% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు వాళ్ళకి కల్పిస్తా అని చెప్పేసి ఒక బిల్లు పెట్టినావు. ఆ బిల్లు అయినా అట్లీస్ట్ జీవోతో అమలు అయ్యేటువంటి అంశం అది. దాన్ని మాత్రం నువ్వు ఇవాళ పక్కకు పెట్టేసినావు. అంటే విద్యా ఉద్యోగాల్లో మాత్రం రిజర్వేషన్లు ఇయ్యాడు కానీ అందని ద్రాక్ష పండు లాంటి రాజకీయ రిజర్వేషన్లు మాత్రం ఇస్తా అని అది కేంద్రం దగ్గరకు పోయి కొట్లాడి తీసుకొస్తారట. అసలు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గాని, ప్రియాంక గాంధీ గారు, ఇంతమంది కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో ఎంపీలుగా కొనసాగుతా ఉన్నారు. ఒక్క ఎంపీ అయినా నోరెత్తి కేంద్రంలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో నోరెత్తి, అయ్యా మా తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసో తెలకో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారని మాటిచ్చిండు. ఆ రిజర్వేషన్ల కోసం మీరు బిల్లు పెట్టుండ్రి, ఆ బిల్లుని ఆమోదించి పంపియండి, వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వండి అని ఎందుకో మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గారికి ఎందుకో నోరు పెక్కలేదు బీసీల విషయంలో. అంటే ఇంకెవరిని మోసం చేస్తారు మేడం? శ్రీవర్ధన్ అన్న గారు చెప్పినట్టుగా రాజ్యాంగబద్ధంగా అది అమలు కావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర వేసి తీసుకొస్తేనే అది సాధ్యమవుతుంది. లేదా 9th షెడ్యూల్లో పెట్టాలా. పట్టుమని 60 నుంచి 70 మంది ఎంపీలు లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది సాధ్యమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇది సాధ్యం కానిది, అంటే ఇది ఎప్పటికీ నెరవేరని హామీగా మిగిలిపోతుంది. గుర్తుపెట్టుకోండి జోష్నా గారు, బీసీలకు రిజర్వేషన్లు అనేటువంటి అంశం రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో పబ్బం గడుపుకోవడానికి మాత్రమే మిగులుతుంది తప్ప అది ఎప్పటికీ నెరవేరంది అనేటువంటిది బీసీలు గుర్తెరగాల. ఈ కాంగ్రెస్ పార్టీతో మాత్రం కాదు.